యూజువల్‌గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ మెయిన్‌గా ఏంటి అంటే అండి, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి, వాళ్ళకు ఇన్సులిన్ తప్పితే వేరే విధమైన ట్రీట్మెంట్ ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు. సో, వాళ్ళు ఈ ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళ ట్రీట్మెంట్‌లో ఇన్సులిన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇన్సులిన్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్సులిన్‌లో షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అని, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అని, ఇంటర్మీడియేట్ ఇన్సులిన్ అని అలా టైప్స్‌ని వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారము, వాళ్ళ డైట్ ప్యాటర్న్ ప్రకారము విభజించి దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్‌తో పాటు వాళ్ళు రెగ్యులర్‌గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము, వాళ్ళ ఏజ్ తగ్గట్టు బరువు పెరుగుతున్నారా లేదా, వాళ్ళ డైటరీ ప్యాటర్న్ని స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దీంట్లో చాలా కోఆపరేట్ చేయడము. అంత చిన్న ఏజ్‌లో 5, 10, 15 సంవత్సరాల్లో ఇన్సులిన్ అంటే సూది మంది తీసుకోవడం చాలా కష్టం కాబట్టి వాళ్ళని ట్రైన్ చేయడము. మధ్యాహ్నం టైంలో వాళ్ళు స్కూల్లో ఉంటారు, వాళ్ళకు పేరెంట్స్ ఇవ్వడం కష్టం. సో, పిల్లల్నే ట్రైన్ చేసి ఇన్సులిన్ తీసుకోవడం కొద్దిగా కష్టమైన విధానం, కానీ ఇలా చేస్తే వాళ్ళ గ్రోత్, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గే ఛాన్సెస్, ఎదుగుదల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.